హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ రోజు కొంచెం స్పెషల్ డే. సో ఈ రోజు స్పెషల్ సో అన్న స్పెషల్ గా మనం అన్న పెళ్లి లెక్క బిల్డప్ ఇవ్వాలి ఈరోజు అంతే. సో ఈ రోజు యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్లి. సో ఈ రోజు ఆల్రెడీ గార్డెన్ కి వచ్చినాము. అగో ఆడున్నాడు చూడండి. సో వాడి అన్న పెళ్లి. సో పెళ్లి బోయిన్పల్లిలో చందన రెడ్డి గార్డెన్స్ లో అవుతుంది. చందన రెడ్డి గార్డెన్స్ ఏ గార్డెన్స్ సో పేరైతే నేను మర్చిపోయినా. సో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. కొంచెం లేట్ వచ్చిన బట్ ప్రొసీజర్స్ అయితే అవుతున్నాయి, రిచువల్స్ అవుతున్నాయి పెళ్లి. సో ఇక చూడొచ్చు, డెకరేషన్ చూపిస్తా. ఇది ఎంట్రీ. సో ఎంట్రీ అవుతుంది. ఇగో వీళ్ళు మన బ్యాచ్. సో పెళ్లి మండపం అయితే ఇది. పెళ్లి ముహూర్తం 10:30కి ఉంది. సో 10:30 కావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లుంది. సో మనం అప్పటిదాకా అందరినీ కలుద్దాం, అందరితో మాట్లాడదాం, అందరికి మీకు చూపిస్తా. సో అందరూ లైక్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ మూడ్ లో ఉన్నారు. సో నేను కొద్దిసేపట్లో మండపం అండ్ అన్ని చూపిస్తా. సో ఫస్ట్ అయితే ఎంట్రీ ఇచ్చిన మండపంలోకి. సో చూడండి మండపం. సో ఇది మండపము. ఇగో వీడి పేరు కార్తిక్. సో వీళ్ళ అన్న పెళ్ళే. సో చూస్తున్నారు కదా. సో ఇదంతా మన సెటప్ అన్నట్టు. సో సెటప్ కొంచెం ఇది మన బ్యాచ్, ఇదందరూ మన బ్యాచ్. పెళ్లి అయితే అవుతుంది, ముహూర్తము అన్ని టైం పెట్టట్టు అవుతుంది. సో ఇప్పుడు అది జీలకర్ర బెల్లం ఉంటాయి కదా, ఆ ప్రాసెస్ అవుతుంది. సో చూద్దాం. సో ఈ రోజు కాస్ట్యూమ్ అయితే సో సెటప్ నేను చూపిస్తా. అందరూ బిజీ ఉన్నారు పెళ్లి సమయంలో. అంటే అంతతో కూడా కనిపిస్తా. సో ఫస్ట్ అయితే పైనకి పోదాం, పైనకి చూద్దాం. మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురి కూడా చూపిస్తా. సో వాళ్ళు ఎట్లా ఎక్సైట్ ఉన్నారో లేదో చూపిస్తా నేను. సో చూడండి. సో పెళ్లి కూతురు ఇక్కడ అండ్ పెళ్లి కొడుకు వీడు అసలు క్యాండిడేట్ వీడు యాక్చువల్ గా. సో కార్తిక్, హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యాన్? ఫీలింగ్ గుడ్, వెరీ గుడ్. ఎవరి పెళ్లి చెప్పు. సో ఇగో ఇది వాళ్ళ అన్న పెళ్లి. సో ఇప్పుడు చెప్పు, మీ అన్న పెళ్లి అవుతుంది, నీ పెళ్లి ఎప్పుడైతే చెప్పు. 2 years అంతెందుకురా, నీకు ఆగమంది కదా చేసుకోవడానికి లేదా? సో ఇది చెప్పినట్టు ముహూర్తం 10:30. ఇంకా కొంచెం ప్రొసీజర్స్ అవుతున్నాయి. సో చూద్దాం. ఇంకా టైం ఉంది కాబట్టి మనం మాట్లాడదాం, ఇంకా తిరుగుదాం, మీకు మొత్తం గార్డెన్ చూపిస్తా. సో అన్ని చేద్దాము. సో ఒకటి మిస్ అవుతున్నా, నిహాల్ ఉంటాడు. సో వాడు చూపిస్తా, వాడు ఎక్కడ వెళ్ళిందో. సో అవుట్ఫిట్ అయితే ఇది. అందరు అంటున్నారు లైక్ పెళ్లి కొడుకు పెళ్లి నీ రాలి కూడా వాళ్ళు అందరూ అని. సో మనం ఏడవైనా నార్మల్ గా అయితే క్యాజువల్ ఉంటాము, అంతే ఉంటుంది నార్మల్ గా. సో మనం చూద్దాము. సో అంకుల్, సో పెళ్లి కొడుకు డాడీ అండ్ వీడు మనోడే ఫోటోస్ తీస్తున్నారు. సో అందరూ మేము ఫోటోగ్రఫీ బ్యాచ్ కాబట్టి చూస్తున్నాము. చూడండి. సో ఇది మన టీం అన్నట్టు. సో హాయ్ చెప్పు, హాయ్. వీళ్ళు చూస్తున్నారు. సో ఇది మన టీం అన్నట్టు. అన్న ఒక్కసారి హాయ్ చెప్పాలా అన్న? దిస్ ఈస్ సో రోడ్ అన్న. ఎట్లా ఫీల్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అన్న? అది యాక్చువల్ ఆన్సర్ అది. ఆల్రెడీ మన టీమ్ అటాక్ లో ఉన్నారు. సో అందరు ఫోటోగ్రాఫర్స్ కాబట్టి అందరి చేతిలో కెమెరాస్ ఉన్నాయి. దీంట్లో వీడియో రికార్డ్ అవుతుంది విత్ స్క్రీన్ అటాచ్ ఉంది దీంట్లో ఈ కెమెరాకి. సో అది ఆ కెమెరా ఏదైతే బ్రో చేతిలో ఉందో ఇది క్యాండిడ్. సో క్యాండిడ్ అంటే మీకు తెలుసు. సో జనరల్లీ ఒక పర్సన్ కి ఫోకస్ చేస్తారు.
సో ఇప్పుడు అవుతుంది జీలకర్ర బెల్లం ప్రాసెస్. పెళ్లి కొడుకు చూడండి మొత్తం స్మైల్ అండ్ హ్యాపీగా ఉన్నాడు. సో పెళ్లి కూతురు నిహాల్ షూట్ చేస్తాడు వాళ్ళకి పర్సనల్ గా. సో ఏ మూమెంట్ మిస్ చేయొద్దు యాక్చువల్ గా. సో అన్ని మూమెంట్స్ స్పెషల్ కాబట్టి ఏ మూమెంట్ కూడా మిస్ చేయలేము మనకు. సో ఫోటోగ్రాఫర్స్ ఒక ప్రాబ్లం ఉంది సో పంతులకి. సో పంతులు ఎప్పుడు మేము ఫోటో తీసుకున్న ఆపుతాడు, ఈ పంతులు అయితే ఆపుతలేడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము అందరం ఒక టీమ్ ఫోటోగ్రఫీ అందరం చేస్తాం కాబట్టి. వాళ్ళ తమ్ముడు స్పెషల్ గా ఫోటోగ్రాఫర్ కాబట్టి సో మేమందరము ఒక టీం. ఆ నవ్వు చూడండి వాడిది, ఫుల్ హ్యాపీగా ఉన్నారు అన్న పెళ్లి కాబట్టి. ఆడే పెళ్లి కొడుకు వాళ్ళ అన్న డామినేట్ చేసి పెళ్లి కొడుకు డామినేట్ చేసి చూడండి. పెళ్లి కొడుకు వీడు చూడండి, పెళ్లి కొడుకు చూడండి, వీడే లేడా పెళ్లి కొడుకు లాగా. హెల్ప్ చేస్తుండు పట్టుకోవడానికి. చేయని ఒక లైఫ్ లో ఈ మూమెంట్ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి సో మనం కూడా ఏమనలేము. అందరూ పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు వీళ్ళు. సో పెళ్లి కూతురికి సపోర్ట్ ఉన్నారు సో మన హెల్ప్ చేయడానికి అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ. ఇది పూజ అయినట్టుంది నేను రాకముందు. సో ఇది ప్రతి పెళ్లిలో ఉంటది కాబట్టి ఇది నార్మల్ మాకు చూడడానికి. సో పూజ అయిపోయింది పొద్దున్నే. సో 2 కుండలు అండ్ భగవంతుడు. ఫోటోగ్రాఫర్స్ ఎడబొట్టాడబోయి షూట్ చేయాలా. సో చూడొచ్చు మీరు నిహాల్ని షూట్ చేస్తున్నాడు. సో వాళ్ళ పేరెంట్స్ ని ఫోకస్ చేస్తున్నాడు. జీలకర్ర బెల్లం అవుతుంది. సో ఈ మూమెంట్ చాలా స్పెషల్ వీళ్ళకి. మనకు అనిపిస్తుంది కానీ నార్మల్ అందరూ ఆశీర్వాదం ఇస్తారు అయిపోతుంది కాదు, కానీ వీళ్ళ స్పెషల్ గా వీళ్ళకి చాలా స్పెషల్ ఈ మూమెంట్. సో లైఫ్ టైమ్ లో ఒక్కసారి వచ్చింది కాబట్టి దే హ్యావ్ టు బి ఇన్ ద మూమెంట్ అండ్ దే హ్యావ్ టు సీ ఈచ్ అదర్, దే హ్యావ్ టు ఫీల్ ఈచ్ అదర్. మనకు అనిపిస్తుంది వాళ్ళు జస్ట్ లైక్ ఈ మూమెంట్ లో వాళ్ళు పంతులు చెప్పినట్టు చేస్తున్నారు కానీ వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ వేరే ఉంటది. అది ఎవరికి తెలియదు మనకి. సో వీళ్ళందరూ పెళ్లికి వచ్చిన వాళ్ళు అందరు పెళ్లి చూస్తున్నారు. ఆల్మోస్ట్ అయితే ముహూర్తం టైంకి వచ్చేస్తున్నారు అనుకుంటున్నా వాళ్ళ చుట్టాలందరూ. జనరల్ ఏమైతుందంటే ఇట్లా మాకు పెళ్లిలో ఏడా ఫోటోగ్రాఫర్స్ ఇంత ఫ్రీగా వదిలేరు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే పెళ్లి కొడుకు తమ్ముడు ఫోటోగ్రాఫర్ కాబట్టి మాకు తెలుసు ఎప్పుడు టైం తీసుకోవాలో ఎప్పుడు ఏం చేయాలో. సో అందుకని చెప్పేసి పంతులు కూడా ఏం రెస్ట్రిక్షన్ చేస్తలేడు. ఇప్పుడైతే కలంబ్రా జీలకర్ర బెల్లం అయిపోయింది చూడొచ్చు మీరు. పెళ్లి కూతురు చాలా స్మైలీ ఉంది. అన్న ఒక్కసారి కెమెరా హాయ్ చెప్పవా. హాయ్ 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 హాయ్. జీలకర్ర బెల్లం ఏదైతే పెట్టిరో అది ఉసిపోతుంది. సో దాన్ని పంతులు సెట్ చేస్తుండు. ఉసిపోతా ఉంది, పడతా ఉంది. అది దాన్ని గట్టిగా పెట్టాలి. దాన్ని ఇది ఒక ఇంకో రిచువల్ స్టార్ట్ అయింది. ఇది కన్యాదానంకి ముందు ప్రొసీజర్. ఇది ఒక 20 మినిట్స్ అట్లనే పోస్తూ ఉండాలి. నేను జనరల్ గా చూసిన నార్మల్ గా ఆంటీ వాళ్ళ చేతులు గుంజుతాయి దీంట్లో. సో అంటే ఏదైతే పోస్తుందో మెల్లగా పోయాలా. దాన్ని ఒక 20 మినిట్స్ పోయాలంటే మనం నార్మల్ గా అయితే 5-10 మినిట్స్ అయితే ఓకే, బట్ 15-20 మినిట్స్ అట్లనే పోయాలంటే
చేతులలో పవర్ ఉండాలా, అట్లనే పోయాలా. క్రౌడ్ అయితే ఇప్పుడు రావడం స్టార్ట్ అయింది. పెళ్ళి స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయింది. మెల్లమెల్లగా ఇప్పుడు అందరు చుట్టాలు వస్తారు. సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయి కదా, కొంచెం సేపట్లో ఫిల్ అయిపోతుంది మొత్తం మండపం. అండ్ స్క్రీన్ ఆడుంది. అయితే నాది ఇప్పుడు నేను స్కూటీ దగ్గరకు పోతున్నా. స్కూటీలో అది గింబల్ ఉంది, గింబల్ అంటున్నా, సెల్ఫీ స్టిక్ ఉంది. సెల్ఫీ స్టిక్ తీసుకుందాం, దాంతో మంచి షార్ట్స్ వస్తాయని చెప్పి స్కూటీ దగ్గర పోతున్నా. తీసుకొని వచ్చేద్దాం. స్కూటీలో సెల్ఫీ స్టిక్ ఉంది, సెల్ఫీ స్టిక్ తీసుకొని పోదాం లోపలికి. ఏమో అది పెడతాను కదా, అది ఇట్టించి ఇది ఒకటి వేసుకొచ్చింది పెళ్ళిళ్ళకి. పొద్దున చలి పెడుతుందని అయిపోయింది దీని టైం. సో లోపల పెడుతున్నాం. సో పోయి సెల్ఫీ స్టిక్తో ఫన్ చేద్దాం దా. చలో ఓకే. ఇగో మన స్వామి డ్రోన్ కంట్రోల్ చేస్తుండు. సో చూద్దాం, డ్రోన్లో విజువల్ చూద్దాం, చూపిస్తా. స్వామి ఎట్లా పోతుంది డ్రోన్? ఇగో డ్రోన్ విజువల్స్ మన స్వామి మంచిగా ఆపరేట్ చేస్తాడు. డ్రోన్ కమాన్ 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 కమాన్. సో ఇది ఇంకా చాలా ఉంది డ్రోన్ విజువల్స్. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసిండు. ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు బయటకు వస్తారు, ఆ చంద్రుడిని అది నక్షత్రం చూపిస్తారు, దానికోసం అన్నీ ఉంటాయి. సో ఇంకా చాలా ఉంది డ్రోన్ విజువల్స్ కూడా. సో గాయ్స్ ఇక్కడ తాళి కట్టారు. తాళి కట్టి ఇంకా ప్రొసీజర్. పెళ్లి కొడుకు డాడీ is facing everybody. So get to come and who came already. Atik, my friend, how are you feeling now? Feel అయిపోయింది. Sad. Oh, sad. So everybody's happy. He's lying actually. So Karthik, now tell me, how are you feeling, bro? నెక్స్ట్ నీ పెళ్లి కాలేదన్న బాధ? అవుతుంది, మేము చేస్తాం కదా అందరు కలిసి. ఆల్రెడీ మా ఫ్రెండ్ కి వర్క్ వచ్చేసింది. అది అవసరం లేదు. ఏం మాటలు. I think పెళ్లి కూతురు a bit feeling sad now because ఇప్పటిదాకా చామ్ ఉండే. సో ఇప్పుడు ఆ చామ్ కనిపించట్లేదు ఆఫ్టర్ తాళి. మేబీ తన మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి తన పేరెంట్స్ తోని, తన లైక్ చైల్డ్హుడ్. ఎందుకంటే వదిలేసి వెళ్ళిపోవాలి కదా పుట్టినిల్లు. సో ఐ థింక్ సో షీఈస్ హైడింగ్ హర్ ఎమోషన్స్ now. So guys, actual fun moment ఇది. సో పెళ్లిలో గేమ్, సో కాంపిటీషన్ నడుస్తుంది రా. వీడు చూడు వాళ్ళ అన్నకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు వీడు చూడండి. సో బాబీకి ఏమైంది, అయిపోయింది. సో తలంబ్రాలు అయిపోయింది. కార్తిక్ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరు ఎవరైతే పక్కన ఉన్నారో సో కార్తిక్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇప్పుడు వచ్చారు, వాళ్ళు రిసీవ్ చేసుకుని వాళ్ళ అన్యాన్ని కల్పించడానికి పైన తీసుకెళ్ళారు. సో వీళ్ళందరూ వచ్చిన గెస్ట్ అందరు పెళ్ళికి. ఇప్పుడు మెయిన్ సెక్షన్ లోకి వచ్చినాము. అందరు గెస్ట్ అందరూ లంచ్ చేసే ఏరియా. సో మీకు చూపిస్తా. ఇంకా లంచ్ ప్రిపేర్ అయిందా అంటే రెడీ అయిపోయిందా? కొంచెం ఒకసారి మూతలు తీద్దాం.
ఓకే ఓకే. సో ఆల్రెడీ లైక్ ప్రిపేర్డ్ ఉంది లంచ్. సో గెస్ట్ రావడమే లేట్. గైస్ ఇక కోర్స్ లోకి వచ్చేసినాము. ఏమేమి వెరైటీస్ ఉన్నాయో కూడా చూపిస్తా. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది ఏందో. సో పులిహోర ఉంది, రోటీ ఉంది, సో ఇది పన్నీర్, ఇది చోలే, సో చూడొచ్చు చోలే, ఇది దమ్ బిర్యానీ, ఇది ఇది బూందీ రైతా, ఇది కూడా ఇదేంటి అదే ఒకటేనా మొత్తం బూందీ రైతా. సో మొత్తం స్టాఫ్ ఉంది ఇక్కడ. సో కొంచెం గెస్ట్ రావడం లేట్. సో ఒక హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయిపోతుంది కదా, హాఫ్ అన్ అవర్ లో స్టార్ట్ అయిపోతుంది. సో మొత్తం లంచ్ సెటప్ ఇది. సో మంచి స్పేషియస్ ఉంది. గెస్ట్ మంచిగా కంఫర్టబుల్ గా ఇక్కడ లంచ్ చేయొచ్చు. సో ఇది ప్లేట్ సెలెక్షన్ సెక్షన్. సో సలాడ్స్ ఉన్నాయి అండ్ సమ్ మెటీరియల్ ఇంకా కావాల్సినవి. గాయస్ ఇక్కడ వేడి వేడి జిలేబీ రెడీ అవుతుంది. సో వా గెస్ట్ కి స్పెషల్ జిలేబీ ఈరోజు. సో బ్రో వేస్తుంది జిలేబీ. సో ఒకటి రెడీ అయిందా బ్రో జిలేబీ? ఒక్కసారి తీద్దాం. వావ్. సో నేను స్వీట్స్ కి దూరం ఉంటా కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఒక స్వీట్ తీసుకుంటున్నా, ట్రై చేస్తున్నా. గాయస్ జిలేబీ, సో ట్రై చేద్దాం. చాలా వేడి ఉంది, ఇప్పుడే వేడి వేడి చేస్తుంది కాబట్టి చాలా వేడి ఉంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది, జ్యూసీ జ్యూసీ ఉంది. యమ్మీ, చాలా బాగుంది. అన్న రైట్ హ్యాండ్ కొద్దిగా పైకి, రైట్ హ్యాండ్ కొద్దిగా పైకి. ఓకే నైస్. తాళి వేసి అందరు క్లాప్ కొట్టాలి. యాక్చువల్ ఫన్ మూమెంట్ ఇది. సో పెళ్లిలో గేమ్, సో కాంపిటీషన్ నడుస్తుంది ఇలా. వీడు చూడ వాళ్ళ అన్నకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు వీడు చూడండి. సో బాబీకి ఏమైంది, అయిపోయింది. సో తలంబ్రాలు అయిపోయింది. మొత్తం పెళ్ళి ఒక క్లిప్లా. గాయ్స్ ఎట్ లాస్ట్ లంచ్ టైం అయింది. సో లంచ్ కూడా ఈరోజు స్పెషల్ అరటాకులో మొత్తం బిందు భోజనం అన్నట్టుంది. ఇప్పుడు సర్వ్ చేస్తున్నారు అందరికీ. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే ఇంకా రాలేరు. సో మేమే వాళ్ళకంటే ముందు తినేస్తున్నాము. సో చూడొచ్చు మీరు, మొత్తం అరటాకులో స్పెషల్, అరటి ఆకులో తినడం. సో ఫీల్ స్పెషల్. సో టేస్ట్ కూడా ఎట్లుందో చెప్తా. నాకైతే ఆంధ్రాలో ఉన్నట్టే ఉంది, మొత్తం ఆంధ్ర భోజనం లెక్క కొడుతుంది. సో ఫస్ట్ ఆల్రెడీ కొంచెం పన్నీర్ తిన్నా. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా పప్పుతోని, పప్పు ఇంకా రుమాలి రోటీ. యమ్మీ. గాయస్ పప్పు ఏందో కానీ మొత్తం ప్యాంట్ మీద పప్పు పట్టదు. ఇక అది క్లీన్ చేయాలా, లేకపోతే నాకు మనసు కొట్టది. ఇప్పుడు ఆపేస్తున్నావా? విజ్ఞాన్ చేతన్, వినయ్ చేతన్. చెప్పు.
ఇదిగోరా చెప్పు. వాటర్ బాల్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఆమె ఆమె సో ఎట్లా షూట్ అయిపోయింది. సో ఇగో ప్యాక్ చేస్తున్నారు. ఎనర్జీ మొత్తం యూజ్ చేసి తిన్నారు. అట్ ది ఎండ్ ఎనర్జీ డెడికేట్ చేసి షూట్ కంప్లీట్ చేసిరు. నవ్వురా ఏది సక్సెస్ఫుల్లీ డన్. మన 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 షార్ట్ తీస్తుండే కదా మన ఏడవకు ఆడపిల్లలు మా ఆడపిల్లలు వేసేస్తారు. ఇంకోరా అంతే అంతే వద్దు వద్దు. గాయస్ ఏ మండపంలో అయినా సందడి ఉంటుంది, పెళ్ళి ఉంటుంది, అందరు ఎంజాయ్ చేస్తారు. ఇది చూడండి ఏమవుతుందో ఈ మండపంలో. ఎక్కడి నుంచో ఒక ఇంజ్యూర్డ్ డాగ్ వచ్చింది మండపంలోకి. అది వచ్చి ఆ సీట్ కింద పోయింది. చూసిన వాళ్ళు ఒక వెటర్నరీ కాల్ చేసి మేడం ఇంకా ఇద్దరు అసిస్టెంట్స్ వచ్చి దానికి ట్రీట్ చేస్తారు. 2-3 ఇంజెక్షన్స్ ఇచ్చిరు. కానీ ఆ డాగ్ మాత్రం సివియర్గా ఇంజూర్ అయింది. నెక్ పైన మొత్తం లైక్ బ్లడ్ రక్తం మొత్తం దాని కింద పారిపోతుంది ఆడ. అది వచ్చి సీట్ కింద వస్తే మేడం వచ్చి అది చూసి ట్రీట్ చేస్తుంది. ఒక 2-3 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చింది. దాని తర్వాత మెల్లగా అది ఆ డాగ్ కుక్క అటు నుంచి పోయింది. సో అందరూ షాక్ అయిపోయారు ఇది ఎట్లయింది ఏందని చెప్పేసి. పెళ్ళి అయిపోయింది, అంతా మంచిగా అయిపోయింది. సో ఇల్లు దగ్గరనే కాబట్టి స్కూటీ పైన వచ్చిన పొద్దున. స్కూటీ ఏందో పంక్చర్ అయిపోయింది. అర్థమైతే లేదు ఎట్లయిందో పంక్చర్, అసలు ఏం అర్థమైతే లేదు. పంక్చర్ షాప్ పోతున్నా, ఇక్కడ దగ్గరలో పంక్చర్ ఉంటే మనం చెప్పిద్దామని. సో నువ్వు కూడా పోవాల్సి వస్తుంది, చూద్దాం.